నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. పాత 500, 1000 రూపాయల నోట్లుంటే కొంటాం. పాత నోట్లిస్తే కొత్త నోట్లిస్తామంటూ మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? గడువు ముగిసిన చిత్తు కాగితాల్లాంటి నోట్లను తీసుకొని తళతళ్లాడే 2000 గులాబీ కలర్ నోట్లిస్తామని ఆఫర్ ఇచ్చారా? ఇప్పుడు అలాంటి కేటుగాళ్లు దేశం మీద పడ్డారు. పాత నోట్లు దండిగా పెట్టుకొని ఏం చేయాలో దిక్కుతోచని నల్ల కుబేరుల దగ్గర వాలిపోతున్నారు. పాత నోట్లిస్తే కొత్తదిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. తాజాగా కాన్పూర్లో పట్టుబడ్డ మార్పిడి ముఠా కూడా ఇలాగే చెప్పి 100 కోట్ల చిత్తు కాగితాలు, అదే పాత నోట్లను పోగు చేసి కటకటాలు లెక్కిస్తోంది. ఇంతకీ పాత నోట్లను మార్పిడి చేస్తున్నారా, మాయ చేస్తున్నారా? ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. కాన్పూర్ టు హైదరాబాద్ వయా కోల్కతా. పాత నోట్ల మార్పిడి మాఫియా రూట్ ఇదే. రాంగ్ రూట్లో సంపాదించిన డబ్బులు దర్జాగా కొత్త దారిలోకి తెస్తామని నమ్మించి అడ్డంగా బుక్ అయ్యారు. ఇంతకీ కాన్పూర్ ముఠా లీలలేంటి? గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, కట్టలు కట్టలుగా రద్దయిన పెద్ద నోట్లు, రంకు పెట్టెల నిండా, గోనె సంచుల నిండా పాత నోట్లు. 100 కోట్ల రూపాయల రద్దయిన పెద్ద నోట్లు. యూపీలో బయటపడ్డ మార్పిడి ముఠా కుట్ర. యూపీ నోట్ల కట్టలకు హైదరాబాదులో మూలాలు. భాగ్యనగరంలోనే నోట్ల మార్పిడి జరుగుతోందని అనుమానం. గడువు ముగిసిన మార్పిడి కథలేంటి? మార్పిడి ఆశ పెట్టి కొత్త నోట్లు దండుకోవడమా? చూస్తున్నారుగా, కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు. అన్ని రద్దయిన 500, 1000 నోట్లే. ఏంటి, పెద్ద నోట్లు రద్దై 7.5 గడిచింది, అన్ని గడువులు ముగిశాయి కదా, చిత్తు కాగితాలతో సమానమైన నోట్లు ఏం చేసుకుంటారని ఆశ్చర్యపోకండి. పనికిరాని ఈ పాత నోట్లను తళతళలాడే 2500 నోట్లుగా మార్చేస్తారట. ఎందుకు పనికిరాని చిత్తు కాగితాలంటి నోట్లను మార్చేస్తామంటూ 16 మంది చేసిన కుట్ర ఇది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కి చెందిన ఆనంద్ ఖత్రి అనే బిల్డర్ పూర్వీకుల ఇంట్లో ఈ నోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. कुछ दिन से हमें सूचना प्राप्त हो रही थी कि कुछ लोग पुराने नोट जो बंद हो चुके हैं, प्रचलन में नहीं है, सरकार ने रोक लगा दिया है, उनको बदलने के प्रयास में लगे हुए हैं। इस सूचना पे हमारे सीओसिटी सेकंड और उनकी पूरी बन्ना देवी थाने की टीम ने सबने लग करके इस सूचना को डेवलप किया और 5 लोगों को पकड़ा गया। 50 लाख रुपए की पुरानी करेंसी के साथ पकड़ा गया और इनसे जब विस्तृत पूछताछ की गई तो एक व्यापारी हैं और बिल्डर का भी काम करते हैं, प्रॉपर्टी डीलर हैं। इन्होंने बताया कि इनके पास ये 50 लाख रुपए उसी समय से पड़े हुए थे और इन्होंने कुछ लोगों से संपर्क साधा और संपर्क साध करके उसको चेंज कराने का नई करेंसी में प्रयास किया। इन बिटवीन हम लोगों ने सारे जितने लोग इस गैंग में थे, शामिल थे, उन सबको पकड़ लिया है। 5 लोगों को 50 लाख रुपए की रिकवरी की गई है और इसके साथ साथ हम लोग इनकम टैक्स डिपार्टमेंट को भी इसकी सूचना दे रहे हैं कि वो भी अपने स्तर से आवश्यक कार्रवाई। ఆ ఇంట్లో తనిఖీ చేసినప్పుడు ట్రంకు పెట్టెల నిండా, గోనె సంచుల నిండా కుక్కిన రద్దయిన పాత నోట్ల కట్టల్ని చూసి పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. 80 మంది పోలీసులు నోట్లు లెక్కించే 37 యంత్రాలను వాడి 12 గంటల పాటు వాటన్నింటినీ లెక్కపెట్టారు. చివరికి ఆ నోట్ల మొత్తం విలువ 100 కోట్లని తేల్చేశారు. ఈ స్థాయిలో పాత నోట్లు పట్టుబడటం దేశంలోనే మొదటిసారి. వెంటనే రిజర్వ్ బ్యాంకుకు, ఆదాయ పన్ను శాఖకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఈ నోట్ల మార్పిడి మూలాలు హైదరాబాద్లోనే ఉన్నాయని పోలీసుల అనుమానం. हैदराबाद से जो व्यक्ति यहाँ पर उपलब्ध है वो इसको एक्सचेंज करके देता था। दूसरा रूट पश्चिमी उत्तर प्रदेश के कुछ इनके संचालक थे जो दिल्ली से इसको एक्सचेंज करके
धन देने का वादा कर चुके हैं, पर अभी इस पे और कंक्लूसिव इन्वेस्टिगेशन अन्वेषण की ज़रूरत है। उसके बाद ही कुछ हम लोग कह पाएंगे। अभी यही तो मैं बता रहा हूँ कि अभी ये इन्होंने रूट्स बताए हैं, इसको वेरीफाई करेंगे, इसको हम लोग इन्वेस्टिगेट करेंगे, तब कोई कंक्लूसिव बात हम आपको बताने की स्थिति में होंगे। రద్దయిన నోట్ల మార్పిడి కుట్ర ఎలా బయటపడింది? సూత్రధారులు పాత్రధారులైన ఖత్రి కోటేశ్వరరావు పరిచయం ఏంటి? అన్ని గడువులు ముగిసినా మార్పిడి చేస్తామని ఎలా నమ్మిస్తున్నారు? నిజంగానే మార్పిడి జరుగుతోందా? మార్పిడి ఆశతో దందా సాగుతోందా? నోట్ల మార్పిడి ముఠా కుట్ర ఎలా బయటపడింది? దీనికి మూలాలు హైదరాబాద్లో ఎలా దొరికాయి? పాత నోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలుతున్నాయి? పట్టుబడ్డ వారిలో ఉన్న తెలుగు వ్యక్తి కోటేశ్వరరావు సంగతేంటి? ఆనంద్ ఖత్రి పాత నోట్లు కొత్త నోట్ల సూత్రధారి, కాన్పూర్లో బిల్డర్. పాత నోట్లు తెచ్చే బాధ్యత ఖత్రిదే. ఆనంద్ ఖత్రి పాత నోట్లు తెస్తే వాటిని కొత్త నోట్లుగా మార్చేది మాత్రం కోటేశ్వరరావే. ఇతను తెలుగు వ్యక్తి. హైదరాబాద్ కోల్కతాలలో డీల్ చేసేది ఇతనే. కానీ అడ్డంగా దొరికిపోయి ఖర్చయిపోయాడు కోటేశ్వరరావు. ఖత్రి అండ్ కోటేశ్వరరావు గ్యాంగులో ఇంకా చాలా మంది ఉన్నారు. అలీ హుస్సేన్, రాజేశ్వరి రంగారావు, మనీష్ అగర్వాల్, సంజీవ్ అగర్వాల్ అనే ఏజెంట్లు ఉన్నారు. ఇందులో మరో తెలుగు వ్యక్తి రాజేశ్వరి రంగారావు. పాత నోట్ల బాగోతం ఎలా బయటపడింది? హైదరాబాద్తో లింక్ ఏంటి? గత ఏడాది డిసెంబర్లో మీరట్లో తీగలాగితే డొంక కదిలింది. ఒక బిల్డర్ ఇంట్లో 25 కోట్ల పాత నోట్లు పట్టుకున్నారు పోలీసులు. ఆ డీలర్ను తమదైన శైలిలో విచారిస్తే హైదరాబాద్లో ఉన్న దళారుల బాగోతం బయటపెట్టేశాడు. వారిపై నిఘా పెడితే ఖత్రితో కలిసి వారు చేస్తున్న చీకటి వ్యాపారం బయటపడింది. వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ ఆర్బీఐ సాయం తీసుకుని ఖత్రి ముఠా నోట్ల కథను ఛేదించారు. ఈ మార్పిడి ముఠా ఎలా స్కెచ్ వేస్తోందో తెలుసుకుని ఆశ్చర్యపోయారు పోలీసులు. ఖత్రి ఏజెంట్లు యూపీలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో తిరిగి రద్దయిన నోట్లు సేకరించి ఖత్రికి చేరవేస్తారు. వెంటనే అతను వాటిని హైదరాబాద్కు పంపించి కొత్త నోట్లుగా మార్చేస్తాడట. నోట్లను మార్చుకోవడానికి వచ్చేవారి నుంచి దాదాపు 40% కమిషన్ని వీరు తీసుకుంటారట. ఇందులో నోట్లను మార్చేవారి కమిషన్ 25% కాగా మిగిలింది ఆనంద్ ఖత్రికి. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్, కోల్కతా, వారణాసి నగరాల నుంచి పలువురు వ్యాపారవేత్తలు, మార్పిడి ముఠా సభ్యులు కాన్పూర్కు చేరుకున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వేరువేరు హోటళ్లలో బస చేసి పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చే డీల్ కుదుర్చుకున్నారని భావిస్తున్నారు. అంటే పాత నోట్ల ప్రయాణం కాన్పూర్ నుంచి మొదలై కోల్కతాకు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకుంటుంది. నిందితులు చెబుతున్న దాని ప్రకారం హైదరాబాద్లో మార్పిడి జరిగి తిరిగి కాన్పూర్కు చేరుకుంటుంది.
అరెస్టైన కోటేశ్వరరావును విచారించారు పోలీసులు. ఒక కంపెనీ పేరు చెప్పాడని, ఆ సంస్థ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఎన్ఆర్ఐలనట. అయితే ఎన్ఆర్ఐలు తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునే గడువు కూడా గడిచిపోయింది కాబట్టి ఈ ముఠా పాత నోట్లను ఎలా మారుస్తుందో తెలుసుకోవాల్సి ఉందన్నారు పోలీసులు. इसमें इन्होंने जो अभी तक की पूछताछ से ये बताया है कि एक नेटवर्क इस तरह का बनाया हुआ था जहां छोटे छोटे अमाउंट्स में ये कलेक्ट करते थे। ये जो स्पेसिफाइड बैंक नोट सेसेशन ऑफ लायबिलिटीज ये 27 फरवरी 2017 को कानून बनाया गया, जिसमें इसकी धारा 5 में इसका अपराध जो है वो डिस्क्राइब किया गया और धारा 7 में मैं आपको पढ़ भी देता हूँ। Whoever contravenes for the provisions of section 5 shall be punishable with a fine which may extend to 10,000 rupees और 5 times the amount of face value। तो जितनी भी उसकी फेस वैल्यू है उसे 5 गुना तक उस पर पेनल्टी लगाई जा सकती है और ये फर्स्ट क्लास मजिस्ट्रेट के ट्रायबल है। द मनी विच वॉज फाउंड इज हियर एंड नोबडी इन हिज ओन विजडम वुड कीप सच a huge amount which is now a banned amount in his own house. It cannot be without a purpose. There was a purpose that we are investigating along with our sister agencies. పాత నోట్ల మార్పిడి గడువు ముగిసినా కూడా దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ పట్టుబడుతూ ఉండడం కలకలం రేపుతోంది. ఈ నెల 4న హైదరాబాద్లో 1,74.71 లక్షల పాత నోట్లు పట్టుకుని మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది విజయవాడ, గుంటూరులోనూ పట్టుకున్నారు. యూపీతో పాటు అనేక రాష్ట్రాల్లో మార్పిడి ముఠా ఆట కట్టించారు. అయినా చిత్తు కాగితాలతో సమానమైన పాత నోట్లను మారుస్తామంటూ నమ్మబలుకుతూ పట్టుబడుతూనే ఉన్నారు. మరి మార్పిడి నిజమా మాయా? రద్దయిన పెద్ద నోట్లు ఎవరి దగ్గరున్నా శిక్ష తప్పదు అని ఏకంగా చట్టమే తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. మార్చుకునే గడువును కూడా 1-2 సార్లు ఇచ్చింది. చివరకు ఎన్ఆర్ఐలకు ఇప్పుడు మార్చుకునే ఛాన్స్ లేదు. పాత నోట్ల మార్పిడి అసాధ్యం, నేరమని కూడా తెలుసు. అయినా మార్పిడి ముఠా ఎందుకంత యాక్టివ్గా పనిచేస్తోంది? నిజంగానే మార్పిడి చేస్తారా? మార్పిడి పేరు చెప్పి కొత్త నోట్లు మోసం చేస్తున్నారా? నవంబర్ 8వ తేదీ రాత్రి 9 గంటల సమయం. నేటి నుంచి పెద్ద నోట్లు రద్దు అని ప్రధాని మోడీ పెద్ద బాంబు పేల్చారు. 2017 మార్చి 31 వరకు పాత నోట్ల డిపాజిట్లకు అవకాశం ఇచ్చారు. తర్వాత మరికొన్నాళ్లు కొన్ని రిజర్వ్ బ్యాంకుల దగ్గరే మార్పిడికి వీలు కల్పించి గడువిచ్చారు. ఎన్ఆర్ఐలకు జూన్ 30వ తేదీ వరకు ఛాన్స్ ఇచ్చింది ఆర్బీఐ. ఈ అవకాశం విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులకు మాత్రమేనని స్పష్టం చేసింది. తర్వాత పెద్ద నోట్లు కలిగి ఉండడాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టం కూడా తెచ్చింది. ఆ చట్టం స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ యాక్ట్ 2017. ఈ రద్దయినటువంటి 500, 1000 రూపాయల నోట్లు బ్యాంకుల్లో కట్టేటువంటి కాలపరిమితి 31 డిసెంబర్ 2017 తోటి అయిపోయింది. అయితే ఎన్ఆర్ఐస్కి అంటే విదేశాల్లో ఉన్నటువంటి భారత ప్రజలకు కానీ ఎవరికైనా కానీ వాళ్ళందరికీ మార్చి 31 వరకు కూడా ఈ నోట్లు రద్దయినటువంటి 500, 1000 రూపాయల నోట్లు మార్చుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే డిమానిటైజేషన్ ఏదైతే 500, 1000 రూపాయల నోట్లు రద్దయిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం రిజర్వ్ బ్యాంకు తాజాగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఈ డిమానిటైజేషన్ మీద ప్రభుత్వం వేసిందో దానికి ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ రద్దయినటువంటి సర్క్యులేషన్లో ఉన్న 15.44 లక్షల 500, 1000 రూపాయల నోట్లలోంచి 15.28 లక్షలు నోట్లు తిరిగి బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చినాయని తెలిసింది. అంటే దాదాపు 98.86% ఈ రద్దయినటువంటి 500, 1000 రూపాయల నోట్లు తిరిగి ప్రజల దగ్గర నుంచి బ్యాంకింగ్ సిస్టంలోకి రిజర్వ్ బ్యాంక్ దగ్గర చేరిందనేది ఒక అంకెలు చెప్తున్నారు. ఈ చట్టం ప్రకారం ఎవరి వద్దైనా రద్దు చేసిన నోట్లు 10 కంటే ఎక్కువ లభిస్తే కనిష్టంగా 10,000 జరిమానా, మొదట జైలు శిక్ష కూడా ఉంటుందన్న తర్వాత తొలగించారు. అలాగే విదేశాల్లో ఉన్నారని తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి బ్యాంకుల్లో డబ్బును మార్చి 31లోగా డిపాజిట్ చేసినా కనిష్టంగా 50,000 ఫైన్. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వానికి రద్దు చేసిన నోట్లతో ఇక సంబంధం ఉండదు. అంటే పెద్ద నోట్ల మార్పిడి కథ గత ఏడాదితోనే ముగిసింది. మరి మొన్న విజయవాడ, నిన్న గుజరాత్, నేడు కాన్పూర్లో మార్పిడి చేస్తామంటున్న కథ ఏంటి? ఇప్పటికీ కూడా పెద్ద మొత్తంలో అక్కడ ఇక్కడ కూడా ఈ రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో దాదాపు 96 కోట్లు మొత్తం రద్దయిన 500, 1000 రూపాయల పాత నోట్లు దొరకటం కూడా మనం చూసాం.
అయితే భూటాను, నేపాల్ మన పొరుగు దేశాల్లో కూడా మన భారతదేశం యొక్క కరెన్సీ అక్కడ చెల్లుబాటులో ఉంటుంది. అఫీషియల్గా లీగల్ టెండర్ కానప్పటికి కూడా ఈ డబ్బుని ఇండియాలో ఎలా అయితే చలామణిలో ఉంటుందో కూడా మన పొరుగు దేశాల్లో ఉన్న భూటాన్, నేపాల్లో కూడా ఈ మన రోడ్లు చలామణిలో ఉంటుంది. అయితే భూటాన్ దేశానికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి 500-1000 రూపాయలు ఇండియన్ కరెన్సీ రద్దయినవన్నీ కూడా తిరిగి బ్యాంకులకి, ఇండియన్ బ్యాంక్స్ కన్నిటి కూడా పంపించి రిజర్వ్ బ్యాంకుకి లెక్కలు చెప్పడం జరిగింది. అయితే నేపాల్కు సంబంధించినంత వరకు కూడా ఇంకా లెక్కలు తేలాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ నేపాల్లో చాలా పెద్ద మొత్తంలో ఇండియన్ 500-1000 రూపాయలు కరెన్సీలు అంతకుముందు సర్క్యులేషన్లో ఉన్నాయి. రద్దయిన తర్వాత ఆ దేశం నుంచి మన దేశానికి రిజర్వ్ బ్యాంకుకి ఇంతవరకు ఏంటి అనేది అఫీషియల్ లెక్కలు తేలలేదు. బహుశా ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద మొత్తాల్లో అప్పుడప్పుడు దొరుకుతున్నాయన్నీ కూడా మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇది నేపాల్ నుంచి స్మగుల్ అయ్యి ఇక్కడికి మార్చుకోవడానికి రావడం జరుగుతుంది. అయితే ఈ తిరిగి వీటిని మార్చడం అనేది ఎక్కడ జరిగే పని కాదు. పాత నోట్ల మార్పిడికి ఇంకా టైం ఉన్న సమయంలో కొందరు బ్యాంకర్లు అక్రమార్కులతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు మార్చారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో కొందరు బ్యాంకర్లు అరెస్ట్ అయ్యారు కూడా. చెన్నైలో టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లోనూ 90 కోట్ల కొత్త నోట్లు అధికారులు పట్టుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని డేట్లు ముగిశాయి కాబట్టి పాత నోట్ల మార్పిడికి ఛాన్సే లేదంటున్నారు. మరి పాత నోట్లను తీసుకుని ఏం చేస్తారు? పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తామంటూ కొందరు కమిషన్ వ్యాపారం మొదలుపెట్టారు. నోట్ల రద్దు తర్వాత ఇంకా చాలా మంది నల్ల కుబేరుల దగ్గర పాత నోట్లు మిగిలిపోయాయి. ఇప్పుడు ఆ సొమ్ము బ్యాంకులో వేయడం సాధ్యం కాదు. దగ్గర ఉంచుకున్న కేసులు తప్పవు. దీంతో నోట్లు మారుస్తామంటూ వస్తున్న కమిషన్ ముఠాకు అప్పగిస్తున్నారు. కానీ మార్పిడి ముఠా మాయమాటలే పెట్టుబడిగా దందా సాగిస్తోంది. పాత నోట్లు మార్చాలంటే అధికారులకు కొంత మొత్తం లంచంగా ఇవ్వాలని నల్ల కుబేరులను నమ్మిస్తున్నారు. వారి నుంచి కొంత మొత్తంలో కొత్త నోట్లు తీసుకుంటున్నారు. అంటే ₹1,00,00,000 మార్పిడికి దాదాపు 1,00,000 నుంచి 5 లక్షల వరకు పుచ్చుకుంటున్నారు. ఇలా పాత నోట్లను ఖర్చుల కింద తీసుకున్న కొత్త నోట్లను తీసుకుని పరారవుతున్నారు. ఇదంతా లోపాయికారి వ్యవహారం కాబట్టి బాధితులు కూడా ఎక్కడ చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు బయటపడ్డ ప్రతి కేసులోనూ జరిగిన మోసం ఇదే. అంతేకాదు మాయగాళ్లు మరో ఎత్తుగడ కూడా వేస్తున్నారు. ఒకరి దగ్గర ఎక్కువ మొత్తంలో పాత నోట్లు దొరకడం కష్టం కాబట్టి మరో వ్యూహం అప్లై చేస్తున్నారు. కనీసం 1 కోటి ఉంటేనే మార్చడానికి అవకాశం ఉంటుందని, లేకపోతే అధికారులు ఒప్పుకోవడం లేదని నమ్మిస్తున్నారు. దాంతో పాత నోట్లున్న వాళ్లు తమంతట తామే చొరవ తీసుకుని తమలాంటి బాధితులను పోగు చేస్తున్నారు. హైదరాబాద్లో గత ఏడాది టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన 5 కోట్ల విలువైన పాత నోట్ల వెనుక కథ ఇదే. ఇదొక వ్యవస్థీకృత నేరంగా మారిందని పోలీసులు అంటున్నారు. సో ఇవాళ ముఖ్యంగా అప్పుడప్పుడు దొరుకుతున్నటువంటి ఇవన్నీ బోర్డర్ నుంచి, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, నేపాల్ బోర్డర్ కాబట్టి అటు నుంచి ఇటు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం దీని మీద ఇన్వెస్టిగేట్ చేసి దర్యాప్తు చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇంత పెద్ద మొత్తంలో వస్తున్నటువంటి నోట్లు ఎవరు తీసుకొస్తున్నారు, ఈ పట్టుకున్నటువంటి వాళ్ళు దీన్ని ఎక్కడ మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. కారణం బ్యాంకుల్లో అయితే తీసుకోరు, రిజర్వ్ బ్యాంకుకి వెళ్ళే దాంట్లో డైరెక్ట్గా ఎవరు వెళ్ళి రిజర్వ్ బ్యాంకులో మార్చుకోవడానికి అవకాశం లేదు. అయితే ఏ రకంగా దీన్ని తేల్చామనే దాంట్లో కూడా ప్రజలకి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే కానీ ఈ నోట్లు స్మగ్లింగ్ ఎందుకు జరుగుతుంది, పాత నోట్లు ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు వస్తున్నాయి అనేది తెలుస్తుంది మనకి. ఇలా పాత నోట్లు మారుస్తామని చెప్పి కొత్త నోట్లతో ఉడాయించిన నేరాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఈ తరహా కేసులు 15 పట్టుబడ్డాయని, దాదాపు 20 కోట్ల దాకా స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అందుకే పాత నోట్ల రద్దు సాధ్యం కాదు కాబట్టి ఇలాంటి వారి మాటలు నమ్మొద్దని పోలీసులు చెబుతున్నారు. డబ్బు ఒక దగ్గర ఉంచుతున్నారు తప్ప మార్చడం లేదంటున్నారు. ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. కాన్పూర్లో దొరికిన నోట్ల కట్టల కథ కూడా అదే. అంటే మార్పిడి గీర్పిడి లేదు, అంత మోసగాళ్ల మాయ. ఇది వాల్టి బిగ్ స్టోరీ. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.